పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఆరోపించారు. కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ నామినేషన్ వేశారు. పవన్ చెప్పినట్లుగానే ఆయన కుటుంబంతో తనకు పరిచయం ఉందని చెప్పారు. కానీ రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అని సునీల్ స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ సమయంలో చిరంజీవితో కలిసి పోరాడిన విషయాన్ని పవన్ తెలుసుకోవాలని సూచించారు. కాకినాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరుతామని సునీల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వల్ల 11:48కి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారి నామినేషన్ కానీ, అదే కాకినాడ సిటీలో, కాకినాడ రూరల్ లో కన్నబాబు గారిది కానీ, అలాగే పిఠాపురంలో గీత గారిది కానీ, అలాగే నేను తుల్లో దాడిశెట్టి రాజా గారిది కానీ, అలాగే జగ్గంపేటలో తోట నరసింహ గారిది కానీ, ఇది చూసుకుంటే ఈ ఆడు అలాగే ప్రతిపాడులో వరుపుల సుబ్బారావు గారిది కానీ, ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వల్ల 11